జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువు గారు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్న తృతీయ స్థానంలో. కేవలం 3 గ్రహాలు మాత్రమే యోగిస్తాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధించండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. కందులు దానం చేయండి, చాలా బాగుంటది ఈ వారం అనేది. సోమవారం రోజున, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసాక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, స్టార్ట్ చేసే వ్యతిరేక ఫలితాలునే ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు నీచపడ్డాడు. దాని మూల కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండదు. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి చాలా బాగుంటది ఈ వారం అనేది. పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నారు. కుజుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. ఎనిమీస్ అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, భయపడాల్సిన అవసరం ఏమి. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. కాకపోతే కొంచెం బరువు పెరిగే అవకాశం మాత్రం ఉన్నది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. ఇక్కడ గురువు గారు సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. మరియు సప్తమాధిపతి మీద గురువు గారు దృష్టి ఉన్నది. సప్తమాధిపతి శని ఉన్నారు, మీకు శని 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి గురుగారి దృష్టి 9వ దృష్టితో శని గారిని చూస్తారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. లక్ అనేది ఫేవర్ అవుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది. బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. బిజినెస్ లో రాబడి అనేది ఎక్కువగా ఉంటది. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా చాలా బాగుంటది. దశమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉన్నారు. దాని మూలం కెరియర్ లో ప్రమోషన్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఒక స్త్రీ మూలంగా మీ భవిష్యత్తులో చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అనేవి రాబోతున్నాయి. దానికి కావాల్సిన పునాదులు ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా, అలాగే మీ బిజినెస్ పరంగా, మ్యారేజ్ పరంగా డెవలప్మెంట్స్ అనేవి ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ మూలంగా ఈ 3 విషయాల్లోనూ మీరు అభివృద్ధి అంటూ పొందుతారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.